Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Judges, chapter 6, verse 16. ఈ రోజు మన ధ్యానం కొరకు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం నుండి తీసుకొనబడింది. Surely I will be with thee. నేను నీకు తోడయుందును. The book of Judges is not a pleasant book. న్యాయాధిపతుల గ్రంథము అంత ఆహ్లాదకరమైన కాదు. It is one of the darkest books of the Bible. బైబిల్ గ్రంథాల్లో ఒక చీకటి గ్రంథం ఇది. During the period of Judges, న్యాయాధిపతుల కాలంలో Israel was without a strong leader. ఇశ్రాయేలీయులకి ఒక బలమైన నాయకుడు లేని దినాలు. What a contrast they are to the closing chapters of Joshua. యెహోషువ గ్రంథం యొక్క ముగింపు అధ్యాయాలకు వస్తే ఎంత వ్యత్యాసంగా ఉంటుంది. When you see the nation resting from war, enjoying the riches God has given to them in the promised land at the end of Joshua. ఎప్పుడైతే దేశము At the end of the book of Joshua, యెహోషువ గ్రంథం యొక్క ముగింపులో they are enjoying the rest from war and they are enjoying the riches of the promised land. యుద్ధాలన్నిటి నుండి కూడా ఇక ముగించి వారు విశ్రాంతి తీసుకుంటూ దేవుడిచ్చినటువంటి నెమ్మదిని అనుభవిస్తున్న దినాలవి. But in the book of Judges, అయితే న్యాయాధిపతుల గ్రంథంలో we can see Israelites suffering from invasion. ఇశ్రాయేలీలు మరలా శత్రు దేశాలు దాడి చేయడము, and slavery and poverty, అంతేకాదు దారిద్ర్యాన్ని, బానిసత్వాన్ని, and also civil war among themselves. అంతేకాకుండా ప్రజల మధ్యలో యుద్ధాలు, పోరాటాలు. Whole situation can be summed up in 17:6 of Judges. ఈ పరిస్థితులన్నీ కూడా న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో దాన్ని సంక్షిప్తం చేయొచ్చు. When man is left to himself, it will not be long before he finds himself in deep trouble. ఎప్పుడైతే మానవుడు తన స్థితికి విడిచిపెట్టబడతాడో తాను ఇక ఎంతో కష్టాల్లో ఉండిపోతాడు ఆయన. Yes, when man is left to do whatever he wants, నాకు ఇష్టం వచ్చినట్లుగా ఆయనని విడిచిపెట్టేసినప్పుడు very soon he will find himself in deep trouble. అతి త్వరలోనే ఎంతో కష్టంలో పడిపోయినట్టు చూస్తాం. It was true in Israel. ఇశ్రాయేలీల విషయంలో ఇది వాస్తవం. God had birthed them by his grace. దేవుడు తన కృపను బట్టి వాళ్ళని కన్నాడు. And delivered them from horrible slavery of Egypt. ఐగుప్తు యొక్క భయంకరమైనటువంటి బానిసత్వం, దాసత్వం నుండి విడిపించాడు. Led them 40 years in the wilderness. అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించాడు. The Lord showed blessing after blessing. దేవుడు ఒక ఆశీర్వాదం తర్వాత ఆశీర్వాదాలను కుమ్మరిస్తూ They వచ్చాడు. were favored people. వారు దేవునికి ఎంతో ఇష్టమైన వాళ్ళు. And chosen ones by Lord Almighty. సర్వశక్తుడైన దేవుని చేత ఏర్పరచబడిన వంశం. He led them, fed them and protected them. వారిని నడిపించాడు, పోషించాడు, భద్రపరిచాడు. He led them to Canaan, the promised land. వాగ్దాన దేశమైన కానాన్లోకి నడిపించాడు. It is a land flowing with milk and honey. పాలు తేనెలు ప్రవహించే దేశం. All they have to do is to enter the promised land and destroy the enemies. వారు చేయవలసిందంతా ఒకటే, వాగ్దాన దేశంలో అడుగు పెట్టాలి, అక్కడ ఉన్న శత్రువులను తరమాలి. And after Moses' death, మోషే మరణించిన తర్వాత Joshua completed this task to some extent. యెహోషువ కొంతవరకు ఈ పనిని చేయగలిగినాడు. When Israel entered the promised land, ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలో sky was ప్రవేశించినప్పుడు the limit. ఇక వారి ఆకాశమే హద్దు అన్నట్టుంది. God had promised them the land, they have just to claim it. దేవుడు వారికి ఆ దేశం ఇస్తాను వాగ్దానం చేసేసినాడు, వారు పోయి దాన్ని స్వాధీనపరచుకోవడమే వారి వంతు. But as the days passed by over time, the nation of Israel quickly decayed after a new generation took over. అయితే దినాలు గడుస్తున్న కొలది కొత్త తరం వచ్చినప్పుడు ఇశ్రాయేలు అందరు చెడిపోయారు. It is a generation that knew neither Joshua nor Joshua's God. ఆ తరం ఎలాంటిదంటే యెహోషువ మరి ఆ దేవుడు నేను ఎరగనటువంటి తరం. If you read Judges chapter 2 verses 7 and 10, the pathetic verses are there. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం 10వ వచనం మనం చదివితే ఎంతో దయనీయమైనటువంటి మాటలు పరిస్థితి అది. And Israel, instead of exhibiting fervor, they moved to apostasy. ఇశ్రాయేలీయులు వారి యొక్క ఆసక్తిని కనపరచడానికి బదులుగా ఆత్మీయమైన ఆసక్తిని కనపరచడానికి They sank into apathy. వారు ఎంతో నిరాసక్తిలో మునిగిపోయినారు. And instead of obeying the Lord, దేవునికి విధేయత చూపేదాని they బదులుగా moved to apostasy. వారు విశ్వాస భ్రష్టులైపోయారు. And instead of the nation enjoying the law, దేవుని ధర్మశాస్త్రాన్ని వారు ఆనందించి అనుభవించడానికి బదులుగా the land was filled with anarchy, lawlessness. ఆ దేశం అంతా ఎక్కడ చూసినా కానీ ధర్మశాస్త్రం లేని పరిస్థితి అయిపోయింది. And there is no law at all. ఎక్కడ ఏ నియమ నిబంధనలు లేనిటువంటి పరిస్థితి. Indeed, Israel was in its worst times. వాస్తవంగా చెప్పాలంటే ఇశ్రాయేల్ ఎంతో దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. Joshua and all the generation of the people who had seen God's great works in securing the promised land, they all died. యెహోషువ తర్వాత ఆ వాగ్దానం చేయబడిన దేశము అప్పుడున్న ప్రజలు వాళ్ళందరూ చనిపోయినారు. This left God's people
without a single leader. కాబట్టి ఇది దేవుని ప్రజలు నాయకులు లేకుండా వాళ్ళని విడిచిపెట్టేస్తారు. The nation's condition was, ఆ దేశం యొక్క పరిస్థితి 4 times it is written 4 సార్లు రాయబడింది. in 17:6, 17 అధ్యాయం 6వ in వచనం, Judges 18:1, న్యాయాధిపతులు 18:1, Judges 19:1, న్యాయాధిపతులు 19:1, Judges 21:25. న్యాయాధిపతులు 21:25. Everyone lived and doing the things which is right in their own sight. ప్రతివాడును వానికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించుచు ఉండినారు. Later, God raised judges among them to save the Israelites from the oppressors. ఆ తర్వాత ఇశ్రాయేలీయులని అణిచివేస్తున్న శత్రువుల చేతి నుండి విడిపించడానికి దేవుడు కొంతమంది న్యాయాధిపతులు ఎన్నుకున్నాడు. And Gideon was the 5th judge. అక్కడ గిద్యోను 5వ న్యాయాధిపతి. And he became judge after Othniel and Ehud. ఒత్నీయేలు యెహూదు తర్వాత ఈయన వచ్చినాడు న్యాయాధిపతి. And then thirdly Shamgar and fourthly Deborah. షమ్గారు దెబోరా తర్వాత. And 5th one is Gideon. ఇక్కడ 5వ వాడు గిద్యోను. And the context of this verse is that ఈ వచనం యొక్క సందర్భం ఏమిటిదంటే Israelites returned to their sinful and idolatrous ways. ఇశ్రాయేలీయులు మరలా పాపాత్ములైపోయిన విగ్రహారాధికులు అయిపోయినప్పుడు And they met its punishment in raids of Midianites. మిథ్యాని వారికి శిక్ష, మిథ్యానీయులు వారి మీద దండెత్తి వస్తున్నటువంటి శిక్ష ఆ విధంగా వచ్చింది. And as usual the Amalekites were pleased to join in this attack. యథావిధిగానే ఈ దాడి జరుగుతున్నప్పుడు అమాలేకీయులు కూడా వారితో చేయగలిపినారు. Year after year for 7 years. ఆ విధంగా సంవత్సరాల తరబడి 7 సంవత్సరాల వరకు. And the invaders rode their army of camels from the deserts of Arabia. ఆ దండెత్తి వస్తున్న శత్రువులు అరేబియా ఎడారి గుండా ఒంటెల పైన వస్తా And ఉన్నారు. they crossed the Jordan River. యోర్దాను నది దాటినారు. And raided the fields and heads of the helpless Israelites. నిస్సహాయులైన ఇశ్రాయేలు యొక్క పొలాలు వీటన్నిటి దోచుకుంటున్నారు. Their attacks reached as far as Naphtali in the north. వారు ఉత్తరాన ఉన్న నఫ్తాలి వరకు పోయినారు. And దాడి as far as Gaza in the west. ఆ పడమర ఉన్న గాజా వరకును. The attacks were so fierce. చూడండి వారు చేస్తున్న దాడి ఎంత భయంకరమైందంటే Because of them the Israelites could no longer live safely in open fields or in their towns. ఆ కారణాన్ని బట్టి ఇశ్రాయేలీయులు బహిరంగ ప్రదేశంలో గాని పట్టణ ప్రాంతాల్లో వారు నివసించలేకపోయినారు. They were driven to a life of poverty and hardship in the hiding places on the mountains. వారు ఆ కొండ ప్రాంతాల్లో పోయి వారు దాచుకునేటువంటి పరిస్థితి, దారిద్ర్యమైనటువంటి పరిస్థితికి వచ్చినారు. When the Israelites cried out for help, అప్పుడు ఇశ్రాయేలీయులు సహాయం కొరకు మొరపెట్టినప్పుడు God reminded that they had been disobedient and unfaithful. దేవుడు వారికి జ్ఞాపకం చేసినారు, మీరు అవిధేయులు అవిశ్వాసులైన వారని జ్ఞాపకం చేసినారు. Nevertheless, in his grace, he was going to send them a deliverer. అయినను తన యొక్క కృపా కనికరాన్ని బట్టి వారి కొరకు ఒక విమోచకుడిని ఆయన పంపిస్తున్నాడు. Now the man he chose was Gideon. ఇప్పుడు దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి గిద్యోను. In spite of an assurance of victory, Gideon was at first unsure of God's call. నీకు విజయం ఇస్తాను అని ఖచ్చితంగా నిశ్చయంగా చెప్పినప్పటికీ గిద్యోను అనుమానంగానే ఉన్నాడు ఆయన. What was the evil in Israel? ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి చెడుతనం ఏమిటి? It can be summed up in 3 words. 3 మాటల్లో మనం దాని సారాంశంగా చెప్పొచ్చు. One thing is infidelity. ఒకటి వారిలో ఉన్నటువంటి అపనమ్మకత్వం, నాస్తికత్వం. And secondly idolatry. రెండోది విగ్రహారాధన. And thirdly intermarriage, marriage with the other nations. మూడోది వేరే జాతులతో వివాహాలు చేసుకోవడం. Try to understand the condition of Gideon in his words. ఇప్పుడు గిద్యోను తాను చెప్తున్న మాటలను బట్టి ఆయన పరిస్థితి ఏంటిదో అర్థం చేసుకుందాం. He was a weak man. ఈయన ఎంతో బలహీనుడు. And what he is telling? ఏమని చెప్తున్నాడు? I am from a weak clan. నేను ఎంతో బలహీనమైన గోత్రానికి చెందినవాడు. And the procedure to be followed to fight look like a weak plan also. ఇక్కడ యుద్ధం చేయడానికి అయినటువంటి ఆ ప్రణాళిక కూడా ఎంతో బలహీనమైన, చాలా చిన్నది. So in the words of Gideon we can see he is a weak man from weak clan with a weak plan. కాబట్టి గిద్యోను యొక్క మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఇతను బలహీనమైనటువంటి వ్యక్తి, బలహీనమైన గోత్రానికి చెందినవాడు. ఆ ప్రణాళిక యుద్ధ వ్యూహం కూడా ఎంతో బలహీనమైనది. On the other hand, the enemy is mighty. మరొక వైపు చూస్తా ఉంటే శత్రువు చాలా బలవంగా ఉన్నాడు. They are taking away the sustenance, the food of these people. ఈ ప్రజల యొక్క ఆహారము, ఏదైతే ఆధారమై ఉన్న ఆహారాన్ని తీసుకొని పోతున్నారు. And in this portion, ఈ భాగంలో Gideon was addressed by the angel who appeared as a mighty man of valor. ఇక్కడ గిద్యోను ఒక దేవదూత వచ్చి పరాక్రమ గల బలాఢ్యుడా అని సంబోధిస్తున్నట్టు చూస్తాం. But the basic question is, అయితే ఇక్కడ ప్రాథమికమైన ప్రశ్న ఏమిటంటే, did Gideon know his own might? గిద్యోనికి తనకున్నటువంటి శక్తి సామర్థ్యం తెలుసా? It would seem that though he was a valorous man, he did not know that. ఇతడు పరాక్రమశాలి అయినా కానీ ఆ సంగతి ఆయనకే తెలియదు. The Israelites did not know that. ఇశ్రాయేలీలకి ఆ సంగతి తెలియదు. And even the enemies did not know that. శత్రువులకు కూడా తెలియదు ఆ విషయం. His valor was real but untried. ఆయనకున్నటువంటి పరాక్రమం అనేది వాస్తవమైనదే కానీ ఎప్పుడు ప్రయత్నించలేదు. His valor was living but dormant. ఆయన ఒక
పరాక్రమం అనేది it is living, it is there, but it is not seen. అది ఉన్న సజీవమైనదే, ఆయనలో ఉన్నదే కానీ కనబడటంలే. His valor was mighty, but it was not exercised so far. ఆయనకున్న పరాక్రమం ఎంత బలమైనదే కానీ ఇప్పటి వరకు అభ్యసించలేదు. Yeah, it cannot be seen unless it is tried. ఇది మనము ప్రయత్నిస్తేనే తప్ప తెలియదు, మనకు కనబడదు. So is faith also. విశ్వాసం కూడా ఆ విధంగానే ఉంటుంది. Great occasions make great men. చూడండి, గొప్ప గొప్ప సందర్భాలు వచ్చినప్పుడు గొప్ప వాళ్ళని చేస్తారు. Great trials make great believers. గొప్ప గొప్ప శ్రమలు వచ్చినప్పుడు పరీక్షలు గొప్ప విశ్వాసిగా మారుస్తాయి. And faith is a grain of a mustard seed, as strong in its principle as is the faith which moves a mountain. విశ్వాసం అనేది ఆవగింజ లాంటిదే ఆరంభంలో, అది కానీ ఆ తర్వాత చూస్తే పర్వతాలని కదిలించేటట్టుగా But it needs growth and development. కానీ దానికి ఎదుగుదల అనేది, అభివృద్ధి అనేది ఉండాలి. So unconscious strength is often the most potent. Many people, they do not know their strength. చూడండి, వారికి ఉన్నటువంటి శక్తి గురించి తెలియకుండా ఎరగకుండా ఉండడం అనేది, There are many people like that. ఆ విధంగా ఉన్న చాలా మంది ఉన్నారు. Many వారికి believers తెలియదు. are like that. చాలా మంది విశ్వాసులు ఉన్నారు అట్లా. Yeah, they call themselves as believers, but they do not know their might or their strength. తమను తాము విశ్వాసులను చెప్పుకుంటారే కానీ వారికి ఉన్న బలము, వారికి ఉన్న శక్తి సామర్థ్యాలు తెలియదు వాళ్ళకి. Yeah, for that meekness and humility are needed. కాబట్టి దానికి ఎంతో దీనత్వము, తగ్గింపు అనేది అవసరం. So that's why in our individual Christian lives also, అందుకనే మన వ్యక్తిగత క్రైస్తవ జీవితాల్లో కూడా when we are meek and lowly, మనము ఎంతో దీనులమై ఉన్నప్పుడు, మన దీన స్థితిలో ఉన్నప్పుడు, then we can overcome the world. అప్పుడు లోకాన్ని జయించగలం. As the sun went behind the clouds, ఏ విధంగా అయితే సూర్యుడు మేఘాలు వెనక్కి వెళ్ళిపోతాడు. Gideon was threshing wheat behind the winepress. గిద్యోను కూడా గానుగ చాటున గోధుమలు దులగొడుతున్నాడు. See, sun is sun whether he goes behind the cloud or before he comes outside the cloud. సూర్యుడు మేఘాలు వెనక్కి పోయినా, మేఘాలు ముందుకు వచ్చినా సూర్యుడు సూర్యుడే. So you and I are also like that. నీవు నేను కూడా అట్లాంటి వారమే. The Christian is often a paradox to himself. Oh, many times he behave in an indifferent way. క్రైస్తవుడు అనేక సార్లు తనకు తానే వ్యతిరేకంగా ఆలోచన చేస్తాడు. తనకు ఏమున్నదో ఆ స్థితి ఎరగకుండా ఆయన ఆలోచిస్తాడు. See, a Christian often he is weak, but at the same time he is strong also. క్రైస్తవుడు అనేక పర్యాలు బలహీనుడే, ఎప్పుడు బలహీనుడు అప్పుడు బలవంతుడు ఆయన. Great man of God Apostle Paul said, గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలు అంటాడు, when I am weak I am strong. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడు. So let us learn to walk by faith, not by sight. కాబట్టి విశ్వాసమును బట్టి నడుచుకుందాం, వెలిచూపు వలన కాదు. When we see by sight we may look weak, but when we see by faith we are strong. వెలిచూపు వలన చూస్తే బలహీనులమే, విశ్వాసమును బట్టి చూస్తే మనం బలవంతులం. If we see further, ఇంకా ముందుకు వెళ్తే, the key to any successful service of God is I will be with thee. దేవుని సేవలో ఏ విధంగా విజయానికి రహస్యం ఏమిటంటే నేను నీకు తోడుగా ఉన్నాను అనేది. Quite often it is interesting thing that we endeavor to do a work for God which is not directed by God. తరచుగా మనం దేవుని చేత నిర్దేశించబడినటువంటి ఆ పని చేయడానికి మనం పూనుకుంటూ ఉంటాం. We do such things based on our human enthusiasm. ఇది మానవ ఉత్సాహాన్ని ఆధారం చేసుకొని పనులు చేస్తాం. Or sometimes others' guidance. లేదా కొన్నిసార్లు ఇతరులు చెప్పినందుకు నడిపించినందుకు. Then the result will be a great failure. అప్పుడు దాని ఫలితము విఫలమవుతుంది. But when God tells us to do the same work, అయితే అదే పని దేవుడు చెప్పితే He will be with us. ఆయన మనతో కూడా The ఉంటాడు. results will be overwhelming. ఇక ఆ ఫలితాలు ఎంతో అధికంగా ఉంటాయి. The disciples had been fishing all night and had caught nothing. శిష్యులు రాత్రి అంతా కూడా చేపలు పట్టడానికి పోయినారు కానీ ఏమీ పట్టలే. In the morning, ఉదయకాలమే Jesus stood by the shore and said, యేసు ప్రభు వచ్చి ఆ ఒడ్డు మీద దారి మీద నిలబడి చెప్పినాడు, Children, do you have any meat? పిల్లలారా ఆహారం ఏదైనా ఉందా? They said no. వాళ్ళు ఏమీ లేదన్నారు. He said, ఆయన అన్నాడు, Cast your nets on the other side. ఇప్పుడు మీ వలలు కుడి ప్రక్కన వేయండి. And when they did it, ఆ విధంగా చేసినప్పుడు immediately their nets were full of fish. వెంటనే వారి యొక్క వలలు చేపలతో నిండిపోయినాయి. They drew them until the boats began to sink in the multitude with the multitude of fish. విస్తారమైన చేపలు ఎంత విస్తారంగా వచ్చినాయంటే వారి దోణెలు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. So wherever we go, కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా or whatever we do, మనం ఏమి చేసినా గానీ we must ascertain His presence. ఆయన యొక్క సన్నిధి ఉందా నిశ్చయపరచుకోవాలి. See, there is a great difference between just serving or serving the Lord at His direction. చూడండి, ఏదో సేవ చేస్తున్నాం అనే దానికి దేవుడు చెప్పిన ప్రకారం ఆ పద్ధతిలో సేవ చేస్తున్నాం అనే దానికి వ్యత్యాసం ఉంది. When the Lord is in it, ఎప్పుడైతే దేవుడు అక్కడ ఉంటాడో He can fill the nets. ఆయన ఆ యొక్క వలలు నింపుతాడు. And when the Lord is in it, దేవుడు దానిలో ఉన్నప్పుడు He can make it prosperous. దానిని ఆయన వర్ధిల్ల చేస్తాడు. You can do the same thing in the same way on your own without our Lord. అదే పని
నీవు దేవుడు లేకుండా నీ సొంతగా కూడా చేయగలవు. But you will pull up empty nets all the night. కానీ రాత్రంతా కూడా ప్రయాసపడి ఖాళీ వలలు తీసుకొని వస్తాం. The I in the verse for our meditation today, I will be with thee, makes the difference. మన ధ్యానం కొరకైన ఈ వచనంలో నేను నీకు తోడుగా ఉంటాను అనే ఆ మాట ఎంతో వ్యత్యాసాన్ని చూపిస్తుంది. I is very important. నేను అనేది చాలా ప్రాముఖ్యం. This verse is the key and secret to all successful Christian service. ఈ వచనము క్రైస్తవ సేవ అంతటిలో విజయానికి రహస్యం. Lord told Gideon, దేవుడు గిద్యోనుతో చెప్పాడు, I will smite the Midianites as one man. నేను ఒక మనిషి హతం చేసినట్లుగా మిద్యానీయులందరినీ హతం చేస్తాను. Yeah, the promise got fulfilled as it is. చూడండి, ఈ వాగ్దానం ఉన్నట్టుగా నెరవేర్చబడింది. You may be a small man. నీవు చిన్నవాడే కావచ్చు. You may be from a negligible background. నీవు నిర్లక్ష్యం చేయబడిన గోత్రానికి చెందినవాడు Or the కావచ్చు. plans you adopt may look foolish in the sight of the world. లేదా నీవు ఏ ప్రణాళిక పద్ధతి అవలంబించాలనుకుంటున్నావో లోకం దృష్టిలో బుద్ధిహీన వెర్రితనంగా ఉండొచ్చు. But remember, అయితే గుర్తుపెట్టు, you will be the victor when God says that he will be with you. దేవుడు ఇదిగో నేను నీకు తోడుగా ఉంటానని చెప్పినప్పుడు నీవు విజయశాలి అవుతావు. It is important to note that God has sent us, but it is even greater to know that he is with us. దేవుడు మనల్ని పంపించాడు అనేది ఎంత ప్రాముఖ్యమైనదో, దేవుడు నీతో కూడా వస్తున్నాను అనేది కూడా ఇంకా ప్రాముఖ్యమైనది. This was the same assurance God gave to Moses in Exodus 3:12. నిర్గమకాండం 3:12 ఈ ధైర్యాన్ని, ఈ నిశ్చయతని దేవుడు మోషేకి ఇచ్చినాడు. Jesus gave to all the believers in Matthew 28:20. మత్తయి సువార్త 28:20 యేసు ప్రభువు విశ్వాసులందరికీ ఈ వాగ్దానం చేసినాడు. Before I close, నేను ముగించే ముందు the question for today is, ఈ రోజు మన ప్రశ్న, are you like Gideon? నీవు గిద్యోను వలె ఉన్నావా? You may be a mighty man of valor, but what are you doing for Christ? నువ్వు పరాక్రమశాలి అయిన బలాఢ్యుడవే కావచ్చు, కానీ దేవుని కొరకు ఏం చేస్తున్నావు? Hear his call and come out. ఇక్కడ చూడండి, ఆయన ఒక పిలుపు విని బయటికి రా. Then only you can see how God will use you. అప్పుడే దేవుడు నిన్ను ఏ విధంగా వాడుకోగలడో చూస్తాం. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, let us come out and stand for God in these end days. ఈ అంత్య దినాల్లో బయటికి వస్తాం, దేవుని కొరకు నిలబడదాం. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, కృపగల మా దేవా, when you are with us, O Lord, how things will change. నీవు మాతో కూడా ఉన్నప్పుడు పరిస్థితిలో ఎంతటి మార్పు వస్తుంది. O Lord, when we go by sight, Lord, we are weak. When we go by faith, the same way we are strong. దేవా, మేము వెలిచూపు వలన ఈ పనులు చేసినప్పుడు బలహీనులమే, కానీ విశ్వాసమును బట్టి చేసినప్పుడు మేము బలవంతులం అవుతున్నాం. Many times these paradoxical statements we cannot understand. Paul is telling, when I am weak, when I am strong. With human wisdom we cannot understand this. అనేక పర్యాలు ఈ వైవిధ్యమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పదాలు మేము ఎంతో కలవరపడుతుంటాం. ఇవి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పౌలు ఆ మాట చెప్తున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడని అంటున్నాడు. The man fearing from the Midianites, threshing the wheat behind the winepress, thou hast used to bring a great victory. మిద్యానీయులకు భయపడి గానుగ చాటును గోధుమలు దుల్లగొడుతున్న ఆ వ్యక్తితో ప్రభా చెప్పినాను, నేను నీతో కూడా ఉంటానని చెప్పిన. And he wrought a wonderful victory. అద్భుతమైన విజయాన్ని తెచ్చాడు. Thou hast used him as a judge, though he is from a very, very least clan. ఓ ప్రభా, అతను ఎంతో బలహీనమైన గోత్రానికి చెందినవాడైనా ఇశ్రాయేలులో నీవు న్యాయాధిపతిగా వాడుకున్నావు. O Lord, thou art a great God. దేవా, నీవెంతో గొప్ప దేవుడు. Help us to believe in thee. ప్రభా, నీ యందు నమ్మిక ఉంచడానికి సహాయం చేయండి. O Lord, by believing in thee, enable us to see how much strong we are. నీ యందు నమ్మిక ఉంచడం ద్వారా మేము ఎంత బలవంతులమో బలము కలిగిన వారమో చూసుకున్నదానికి సహాయం Even if we have faith as a mustard seed, O Lord, we can move mountains. దేవా, ఆవగింజంత ఆవగింజలాంటి విశ్వాసమున్న కొండలను పెకలించగలం మేము. O Lord, teach us more and more. దేవా, ఇంకా అధికంగా మాకు నేర్పించండి. Create more faith in us. ప్రభా, మాలో ఇంకా విశ్వాసం అధికం చేయండి. Help us to be thy witnesses in these end days. అంత్య దినాల్లో నీకు సాక్షులుగా జీవించటకు సహాయం చేయండి. Help us to deliver other dear ones also from the satanic clutches. ప్రభా, ఇతర ప్రియులను కూడా సాతాను బంధకాల నుంచి విడిపించే వారముగా చేయండి. May we be thy witnesses. ఓ దేవా, మేము మీకు సాక్షులుగా ఉందుము గాక. Throughout the day we may meditate these verses. దినమంతా కూడా ఈ వచనాలను మేము ధ్యానించటకు సహాయం చేయండి. If you are not with us, the nets will be empty. If you are with us, the nets will be full. నీవు మాతో లేకపోతే వలలు ఖాళీగానే ఉండిపోతాయి. నీవు మాతో కూడా ఉన్నప్పుడు వలలు నిండిపోతాయి. Sea is the same. ప్రభా, అదే సముద్రం
And the fishermen are the same. చేపలు పట్టే జాలర్లు The వాళ్ళే, place is same. అదే ప్రదేశం The ప్రాంతం. boats are same. ప్రభా దోణులు కూడా అవే The దోణులు, nets are same. ప్రభా వలలు కూడా అవే The వలలు, method of fishing is same. ప్రభా చేపలు పట్టే విధానం పద్ధతి కూడా అదే, Everything is same. అన్నీ కూడా ప్రభా ఆ విధంగానే ఉన్నాయి. But your presence made the nets full. Your absence, the nets were empty. ప్రభా అయితే నీ సన్నిధి, నీవు అక్కడ ఉన్న కారణాన్ని బట్టి వలలు నిండిపోయాయి, కానీ నీవు లేనప్పుడు వలలు ఖాళీగా ఉండినాయి. Help us to understand this truth. దేవా ఈ సత్యాన్ని మేము అర్థం చేసుకున్నకు సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.